హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చికెన్ గ్రేవీ లాగా చూపిస్తా. ఫస్ట్ ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోండి, పచ్చిమిర్చి ఒక 4, ఉల్లిపాయలు 2, పుదీనా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక స్పూన్ పసుపు, ఒక 4 మసాలాలు తీసుకోండి. అక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి, ఒక 3 టేబుల్ స్పూన్స్. అందులో పచ్చిమిర్చి యాడ్ చేయండి, ఉల్లిపాయలు యాడ్ చేసుకొని కలిపేసుకోండి ఒకసారి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి ఒక స్పూను ఉప్పు వేసుకోండి. అందులోనే మసాలాలు వేసుకోండి. ఫస్ట్ మనం చూపెట్టినవి ఒక చెక్క, 4 లవంగాలు, యాలకులు వేసుకున్నాను. కలిపేసుకొని అందులోకి పుదీనా వేసుకొని కలుపుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాతకి పసుపు, ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం ఫ్రై కానివ్వండి. అందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోండి, ఒక స్పూను. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంతసరికి ఫ్రై చేసుకొని అందులోకి ఫస్ట్ నేను చికెన్ సాల్ట్ పసుపు వేసుకొని ఆయిల్ వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. ఎందుకంటే చికెన్ కొంచెం గట్టిగా అవుతుంది, మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా నీసు వాసన రాకుండా ఉంటుంది. చికెన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 10 నిమిషాలు మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రై కానివ్వండి. మూత పెట్టేసేయండి ఒక 5 మినిట్స్. చూసారు కదా, కొంచెం మగ్గిపోయింది. అందులోనే ఒక చికెన్ వాటర్ కూడా వచ్చేస్తుంది. వేసారు కొద్దిగా. అందులోకి మనం ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై కానివ్వండి. మూత పెట్టేసి వదిలేసేయండి. టేస్ట్ సరిపడా ఉప్పు, ఇప్పుడే సాల్ట్ వేసేసుకోండి. ఇంకా మూత తీస్తే ఇట్లా కొంచెం మళ్ళీ గ్రేవీ వచ్చింది కదా. ఇట్లా టమాటాలు ఏంటంటే నీసు వాసన రాకుండా టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఉడికింది, ఇంకో కొంచెం 50%కి ఎక్కువనే ఉడికింది. అందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం. ఏ కారం ఎక్కువ తినేటోళ్ళు ఉంటే కొంచెం ఎక్కువనే పడుతుంది, నాన్ వెజ్ కాబట్టి. ఫ్రై కానివ్వండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కారం ఉడికిన తర్వాతకి అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ ఎంత కావాలో అంత. నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసినాను. ఇది 1/2 kg చికెన్ యాడ్ చేసుకొని మూత పెట్టేసేయండి. కొత్తిమీర వేసి అందులోకి మసాలా కూడా యాడ్ చేయండి. చికెన్ మసాలా, ధనియాల పొడి వేసుకొని మూత పెట్టేసేయండి కలుపుకొని. అట్లా ఒక 5 మినిట్స్ ఉంచేస్తే చాలు, చికెన్ కర్రీ రెడీ అవుతుంది. అంతేనండి. ఈ రకం గ్రేవీ ఉంటుంది, చిక్కగానే వస్తుంది. వాటర్ వాటర్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని సపోర్ట్ చేయండి నా ఛానల్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తిమీర వేసుకొని ఇలా దించేసుకోండి.